హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకాష్నిస్ వరల్డ్. సో ఈరోజు ఒక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? మన విజయవాడలోని అతిపెద్ద అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఇప్పుడైతే మీకు చూపించాలనుకుంటున్నాను. సో బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపి మన భారతీయులకు వెలుగుని స్ఫూర్తినిస్త రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఇప్పుడు మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఫీజు అయితే జస్ట్ ₹5 మాత్రమేనండి. ₹5తోనే అయితే ఇంత తక్కువ ఖర్చుతో మంచి ప్లేస్ని అయితే మనం చూస్తున్నాము. అండ్ ఇక్కడ ఇది ఎంట్రన్స్ అనమాట. మనం అయితే టికెట్ కౌంటర్లో ₹5కి టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళిపోవాలి. మన వెహికల్స్కి అయితే జస్ట్ ₹10 మాత్రమే తీసుకుంటారనమాట. సో లోపల చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో ఇదైతే మనకి 18.81 ఎకరాల్లో అయితే దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. అలాగే పీడబ్ల్యూడి గ్రౌండ్స్ పేరుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదానంగా పేరు మార్చి జనవరి 19, 2024 ఎంతో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే దీన్ని ఆవిష్కరించడం జరిగింది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అంబేద్కర్ గారి మీద ఉన్న ఎంత అభిమానం లేకపోతే ఇంత మంచి విగ్రహాన్ని అయితే ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో ఆయనకైతే మనం ఎంతో కృతజ్ఞతలు అలాగే అభినందనలు అయితే తెలియజేసుకోవాలి. గ్రేట్ సెల్యూట్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పుడైతే ఈ స్టాచ్యూ దగ్గర బయట చూస్తున్నారు కదా, ఈ నెమలులతోని అలాగే పచ్చని మొక్కలతోని ఎంత బాగా అయితే చేశారో దీన్ని. అండ్ ఇది డే టైం ఇలా ఉంది, నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడికి తక్కువ ఖర్చుతోని జస్ట్ ₹5 టికెట్తోనే లోపలికి వచ్చి చాలా బాగా అయితే మనం పీస్ఫుల్గా అయితే ఉండొచ్చు అనమాట ఇక్కడ. సో ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకు బయట ఉంటుందన్నమాట. మరి ఆయనే దాన్ని ఆవిష్కరించారు కాబట్టి. అండ్ ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రని మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించే ఒక మంచి మ్యూజియం అన్నమాట ఇది. సో ఈ మ్యూజియంని ఎవరైనా ఇంతవరకు విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి. సో ఇలాంటి మంచి ప్లేస్ని ఇంకెక్కడ మనం చూసుండము. ఇది మన ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి యొక్క విగ్రహం అన్నమాట. అది మన విజయవాడలో ఉండడం మనకెంతో గర్వకారకం. సో దానికి మనం జగన్మోహన్ రెడ్డి గారికి అయితే సెల్యూట్ చేయాల్సిందే. అండ్ ఇప్పుడు ఈ విగ్రహం యొక్క అండ్ డీటెయిల్స్ అండ్ ఇది ఎప్పుడు ఆవిష్కరించారు అనేది మనం అయితే తెలుసుకుందాము. దీన్ని జూలై 9, 2020 శంకుస్థాపన చేశారు. ఇది పీడబ్ల్యూడి గ్రౌండ్స్ వద్ద పీడబ్ల్యూడి పేరుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదానంగా పేరు మార్చి జనవరి 19, 2024 ఎంతో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇదైతే 18.81 ఎకరాల్లో దీన్ని అయితే తీర్చిదిద్దారు. ఇది 120 మెట్రిక్ టన్నుల కంచు, 400 మెట్రిక్ టన్నుల స్టెయిన్లెస్ స్టీల్ని ఉపయోగించి ఈ విగ్రహాన్ని అయితే తయారు చేయడం జరిగింది. సో మైదానం మొత్తం భవనం 30 మీటర్ల లోతులో 539 పిల్లర్స్తో దీన్ని నిర్మించారు. సో ముందు భాగం కారిడార్ అంతా 166 పిల్లర్స్తో అయితే నిర్మించడం జరిగింది. సో 388 మీటర్ల పొడవు, 4.5 మీటర్స్ వెడల్పుతో దీన్ని తయారు చేశారు. అలాగే ఈ స్టాచ్యూ అనేది ఓన్లీ స్టాచ్యూ మాత్రమే 125 అడుగులు ఉంటుంది. ఆ కింది బేస్ అనేది 81 అడుగులు. మొత్తం హైట్ అనేది 206 అడుగుల ఎత్తులో మనకి ఈ విగ్రహాన్ని అయితే తయారు చేయడం జరిగింది. దీనికైన ఖర్చు మొత్తం 404 కోట్లు అయితే దీనికి ఖర్చు పెట్టి ఈ విగ్రహాన్ని అయితే చేయడం అనేది జరిగిందనమాట.
లోపల చూస్తున్నారు కదా! ఈ లైటింగ్స్‌తో ఎంత బావుందో. ఇది మనం బుక్‌లో చదివినా సరే అంత నాలెడ్జ్ అనేది రాదనమాట. సో, మనం కళ్ళతో చూస్తూ, ఆ విగ్రహాలని చూస్తూ, ఆ ఫొటోస్‌ని చూస్తూ, ఆ టీవీలో మనకి చూపిస్తున్న విజువల్స్‌ని చూస్తూ, మనం గానీ ఈ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రని మనం చదివినట్లయితే సో, ఎంతో నాలెడ్జ్ అనేది వస్తుందనమాట. ఆయన చెట్టు కింద కూర్చొని చదువుతున్నది, అలాగే ఆయన్ని ఆహ్, రానివ్వకుండా అడ్డుకున్న విషయాలన్నిటిని మనకి స్టాచ్యూస్ ద్వారా ఎంత బాగా చూపించారో. సో, ఇదంతా మనకి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటుందండి. సో, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మ్యూజియమే అనమాట. ఆయన జీవిత చరిత్ర అంతా జన్మించినప్పటి నుంచి మరణించే వరకు ఆయన చేసిన ప్రతీదీ మనకి ఇలాగా గోడల మీద ఇంత బాగా పెట్టడం అనేది జరిగింది. ఓన్లీ ఫొటోస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆ మ్యాటర్ ఒకటే కాదండి. అక్కడ స్క్రీన్ మీద వీడియోస్‌తో పాటు కూడా మనకి చూపిస్తున్నారు చూడండి. ఓన్లీ తెలుగుయే కాదు, ఇక్కడ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ 3 లాంగ్వేజెస్‌లో కూడా మనకక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. సో, ఎవరైనా ఏ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళైనా వెళ్ళి మనం అంబేద్కర్ గారి యొక్క జీవిత లైఫ్ స్టైల్‌ని, జీవిత చరిత్రని మనం తెలుసుకోవచ్చు. సో, మనం బుక్స్‌లో కాకుండా ఇలా చూస్తే, ఆయన ఫొటోస్ చూస్తూ మనం అతని గురించి తెలుసుకుంటే, ఇంకా బాగా మనకి అతని గురించి తెలుస్తుందనమాట. సో, మేమైతే లోపలికి వెళ్ళిపోయి అలాగ ఉండిపోయామనమాట. సో, మనం లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా అతనిది అలాగ వస్తూనే ఉన్నది ఇన్ఫర్మేషన్ మొత్తం. దీని విజిటింగ్ అవర్స్ ఏంటంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు అయితే ఇది ఓపెన్లో ఉంటుందండి. మనం ఏ టైంలో అయినా వెళ్ళి జస్ట్ 5 రూపీస్ ఇచ్చి మనం ఎంత మంచి ఇన్ఫర్మేషన్ అయితే మనం గెయిన్ చేయొచ్చు. మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది. అండ్ స్టూడెంట్స్కి అయితే వెరీ వెరీ యూజ్ఫుల్ ప్లేస్ అనమాట ఇది. సో, ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తుంటే ఇంకా చూస్తున్నారు కదా, అలా వస్తూనే ఉందన్నమాట. సో, ఎంత క్లియర్గా చూపించాలంటే సో, ఈ 10 మినిట్స్ వీడియో అనేది సరిపోదనమాట. గంటలు గంటలు అనేది వీడియో తీసి చూపించాలి. జస్ట్ నేను నార్మల్గా మీకు ఒక ఐడియా రావడం కోసం అయితే సో, దీన్నైతే నేను షూట్ చేసి చూపిస్తున్నాను. సో, నేనైతే అక్కడికి వెళ్ళినప్పుడు మా ఫాదర్ అయితే నాకు మొత్తం అవన్నీ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో, ఇది ఇలాగా అది అలాగా అని చెప్పి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ స్టాచ్యూస్ అలాగా నిజంగా వాళ్ళ మనుషులు అక్కడ ఉన్నట్టుగా అనిపించింది. సో, చూసే కొద్దికి చూడాలనిపించే ప్లేస్ అనమాట ఇది. అండ్ బయట కూడా సో, ఆ చెక్కిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎంత బాగా చేశారో దీన్నైతే. బయట కూడా అతని గురించి ఇరువైపులా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మనం విజయవాడ వెళ్ళగానే ఆ స్టాచ్యూ ఏ ప్లేస్లో ఉన్నా మనకి కనిపిస్తుందనమాట. అండ్ అలాగా మేమైతే ఒక 2-3 అవర్స్ అక్కడే ఉండిపోయామండి. సో, మీరే ఇంకా ఎవరైనా వెళ్ళకపోయి ఉంటే తప్పకుండా వెళ్ళండి. అలాగే నేను ఇచ్చిన ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమైనా రాంగ్ అనిపిస్తే అదైతే నన్ను క్షమించండి. ఈ వీడియో మీకు మంచిగా యూజ్ అయింది, యూస్ఫుల్ వీడియో అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.